భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ కావడం ఎయిర్పోర్ట్ చరిత్రలో కీలక మైలురాయి అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్ కావడంపై సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఏపీ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది అన్నారు. ఇక వాలిడేషన్ ఫ్లైట్ ను విజయవంతంగా పూర్తి చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. Kilometers from it, which will be covered in 1 hour and 50 minutes once we get airborne. Important role in strengthening the aviation ecosystem and advancing the ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుంది అన్నారు మంత్రి లోకేష్. కనెక్టివిటీ పెరుగుదల సహా ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధికి ఇది బలమైన పునాది వేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు మార్గనిర్దేశం చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. భోగాపురం విమానాశ్రయానికి తొలి విమానం రాకతో స్థానికులు, రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు తొలి ఫ్లైట్ రావడంతో ఇక్కడంతా కూడా పూర్తి సంబరం జరుపుకునేటటువంటి నేపథ్యం అయితే ఉంది. కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వీరే శంకుస్థాపన చేయడం, మళ్ళీ వీరి చేతే ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా రూపుదిద్దడం అనేటటువంటిది ఒక అపురూప ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎంపీ కలిసే డప్పలేడు ఉన్నారు, అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ యొక్క అద్భుతమైన ఘట్టాన్ని చూస్తూ? ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే ఉత్తరాంధ్రకి ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆశ. మనం ఎప్పుడు కూడా నావీ ఉన్నటువంటి ప్రాపర్టీని యూటిలైజ్ చేసి ఎయిర్పోర్ట్ రన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎక్స్క్లూజివ్గా ఒక ఎయిర్పోర్ట్ రావాలి, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రావాలి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ఒక బిజినెస్ హబ్ కింద తయారు చేయడం అనేది ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశ. ఆ ఎయిర్పోర్టు ఆ రోజున నాంది పలికి అప్పటి పౌరశాఖ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఏదైతే పిలుపునిచ్చారో ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ల్యాండ్ ఇవ్వడం, మరి ఆ రోజు శంకుస్థాపన చేసి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్లో కంప్లీట్ చేసే దశగా చేయడం అంటే మా అందరికీ కేవలం విజయనగరం నాయకులకే కాదు, ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలే కాదు, ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా చాలా సంతోషమైన విషయం. మేడం గారు, మీరు చెప్పండి, 1000 కోట్లు విలువ చేసేటటువంటి 136 ఎకరాల భూమిని మీరు మీ మానస సంస్థ నుంచి ఇవ్వడం జరిగింది. మీ నాన్నగారు ఈ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపనకి ప్రధాన భూమికి పోషించవలసి వచ్చింది. ఇప్పుడు ప్రారంభానికి నోచుకుంటున్నటువంటి ఎయిర్పోర్ట్లో ఏ విధమైన ఆ కుటుంబం నుంచి వచ్చింది, మీరు ఏ విధమైనటువంటి ఫీల్ ఉంది మీకు? మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే ఈ సంతోషంని ప్రజల కోసం మనం ఒక అవకాశాలు అనేది మనం కల్పిస్తున్నాం. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అవనివ్వండి, ఎంటర్ప్రీనియర్షిప్ అవనివ్వండి, ఇటువంటి ఎకనామిక్ గ్రోత్ మన ప్రాంత ప్రజలకి విపరీతంగా పెరిగిపోతుంది. అయితే జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీ ద్వారా అన్ని రకాల సర్వీసెస్, అన్ని విధాలుగా నాలెడ్జ్ అనేది ఏవియేషన్ కోసం లింక్ అయినటువంటి నాలెడ్జ్ అనేది ఇవ్వటానికి, మనం ఆ కోర్సులన్నీ మొదలు పెట్టడానికి, మన ప్రాంత ప్రజల్ని ఎడ్యుకేట్ అయి వాళ్ళందరి కోసం ఒక నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దటానికి మనం ఈ డిసిషన్స్ అనేది తీసుకోవటం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా మన లోకేష్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వారు అన్ని పర్మిషన్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మన భోగాపురం ఎయిర్పోర్ట్ అవనివ్వండి, భోగాపురం ఎడ్యూసిటీ అవనివ్వండి, ఇవన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి. అలాగే మన ఏవియేషన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారితో ఇవన్నీ పర్మిషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మన ప్రాంత ప్రజలు ఎకనామిక్ గ్రోత్ విపరీతంగా జరగాలి. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో 25% ఎకనామిక్ గ్రోత్ జరిగింది, ఇంకా ఎక్కువ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్టు సంతోష్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం.